హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ గోంగూర పూల్ మకానా కర్రీ. చూడండి, మంచి టేస్టీగా ఉంటుందండి ఈ గోంగూర పూల్ మకానా. ఎవరైనా ఇప్పటి వరకు ట్రై చేయకపోతే చేయండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు రెసిపీ. ఇది రైస్లో వేసుకొని తింటే మంచి టేస్టీగా ఉంటుందండి. పుల్ల పుల్లగా ఈ పూల్ మకానా కూడా మంచిగా గోంగూర అంతా పడుతుంది కదా, మంచి టేస్టీగా అయితే ఉంటుందండి. ఎవరైనా ఇప్పటి వరకు ట్రై చేయకపోతే చేయండి ఫ్రెండ్స్, మంచి రుచిగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం నేనైతే గోంగూర తీసుకున్నాను. దీన్ని నీట్గా ఒక 2-3 సార్లు కడిగేసి ఈ ఆకంతా బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఈ గోంగూర అంతా వేసేసి అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను పచ్చిమిర్చి వేసి ఉడికించుకుంటున్నాను. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా ఇదంతా కలుపుతూ మూత పెట్టి ఉడికించుకోవాలండి. చూడండి, మనం మూత పెట్టి ఉడికించుకుంటే ఇది ఇలా మెత్తబడుతూ ఉంటుంది. ఆకు అనేది బాగా ఉడుకుతుంది. చూసారు కదా, గోంగూర అనేది మెత్తబడుతుంది. ఇలా కలుపుతూ మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత తీసి కలుపుకుందాం. చూడండి, మనకి గోంగూర అనేది బాగా ఉడికిపోయిందండి. ఇంకా దీన్ని మనము స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు చల్లారనివ్వాలండి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తరువాత మనం ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పూల్ మకానా 1 కప్పు వేసి వేయించుకోవాలండి. గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి క్రిస్పీగా వేగాలండి. చూసారు కదా, ఇలా కలుపుతూ వేగించుకోవాలి. ఈ పూల్ మకానాలో మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉంటాయి. అలాగే దీనిలో ప్రోటీన్, ఫైబర్ కూడా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. చూసారు కదా, వేగించినవి బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసి వేగించుకోవాలండి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని అంతా బాగా కలుపుకొని వేగించుకోవాలండి. చూసారు కదా, ఇంకా ఆనియన్స్ కూడా బాగా వేగాయి. దీంట్లో కొంచెం తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. ఇది కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని వేగించుకున్న తర్వాత దీంట్లో 2 టమాటాలు అయితే ముక్కలు కట్ చేసి వేసుకున్నానండి. ఇప్పుడు ఈ ముక్కలు కూడా కలుపుకొని వేగించుకోవాలండి. ఇలా కలిపినప్పుడు మనకి టమాటాలు కూడా మెత్తగా అయిపోవాలి. కాబట్టి మూత పెట్టి కాసేపు ఉడికించుకుందాం. చూసారు కదా, మనకి టమాటాలు కూడా మగ్గుతున్నాయి. ఆయిల్ కూడా పైకి తేలింది కదా. ఈ టైంలో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అయితే వేసుకోవాలండి. ఇది కూడా అంత బాగా కలుపుకొని వేగించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలండి. చూసారు కదా, మనకి టొమాటోలు, ఆనియన్స్ ఇవన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనము ఉడికించేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ గోంగూర అంతా అందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ గోంగూర అంతా ఇందులో కలుపుకోవాలి. చూసారు కదా, ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ గోంగూరలో కూడా మంచి పోషకాలు అయితే ఉంటాయండి. దీనిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఫైబర్ ఉండటం వలన జీర్ణక్రియకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే దీనిలో ఐరన్, కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. హెల్త్కి చాలా మంచిదండి. గోంగూర మకానా 2 కలిపి ఆయిల్ తక్కువ వేసుకొని వండుకోవడం వలన మంచి పోషకాలు అయితే ఉంటాయండి. చూసారు కదా, ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని
తరువాత దీంట్లో తగినంత కారం వేసుకోవాలండి. ఇక్కడ నేను వేస్తుంది మసాలా కారం. ఇప్పుడు ఈ మసాలా కారం అంతా ఇందులో మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలి. తరువాత దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. ఇలా అంతా మిక్స్ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పూల్ మకానా అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇది కూడా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా కలుపుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లో మనము వాటర్ వేసుకోవాలండి. వీటికి తగినంత వాటర్ వేసుకొని ఈ గోంగూర పూల్ మకానా అంతా బాగా కలుపుకోవాలి. చూడండి, మనకి ఇవి పూల్ మకానా పైకి తేలుతూ ఉంటాయి. ఇది కలుపుతూ ఉడికించుకోవాలి. నేనైతే కొంచెం వాటర్ ఎక్కువగానే వేసానండి. పూల్ మకానా కూడా ఉడకాలి కదా. కొంతమంది అయితే వాటర్లో వేసి ఇందులో వేస్తారు. నేనైతే ఇలా కర్రీలోనే వేస్తానండి. వీటిని ఇలా బాగా ఉడికించుకోవాలండి. చూసారు కదా, ఈ గోంగూర అంతా పూల్ మకానాకి బాగా పడుతుంది. కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. చూడండి, మనకి పూల్ మకానా కూడా ఎలా ఉడుకుతుందో. మనకి సాల్ట్ ఏమైనా సరిపోకపోయినట్లయితే ముందుగానే ఇప్పుడు వేసేసుకోండి. నాకైతే నేను వేసింది కరెక్ట్గా సరిపోయింది. ఇలాగ మనము ఉడికించుకుంటూ గోంగూర అంతా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలండి. చూసారు కదా, పూల్ మకానా గోంగూర ఎంత బాగా వచ్చిందో. మంచి టేస్టీగా ఉంటుంది. మనము గోంగూర రొయ్యలు ఎలా చేస్తామో అలానే గోంగూర పూల్ మకానా కర్రీ కూడా ఇలా చేసుకోవచ్చు. మంచి టేస్టీగా ఉంటుంది. ఈ టైంలో కొంచెం నేను చిటికెడు మెంతిపొడి అయితే వేసుకున్నానండి. ఈ మెంతిపొడి వేయడం వలన టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇలా అంతా ఉడికించుకోవాలండి. చూసారు కదా, మనకి గోంగూర పూల్ మకానా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇవి మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కదా. నాన్ వెజ్ ఎక్కువ తినేవాళ్ళు అప్పుడప్పుడు ఇటువంటి రెసిపీస్ తినడం వలన మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుందండి. చూడండి, గోంగూర పూల్ మకానా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఇది మనకి దగ్గరగా అయిపోయింది కాబట్టి ఫైనల్గా చిన్న కొత్తిమీర వేసుకొని బౌల్లో సర్వ్ చేసుకుంటే గోంగూర పూల్ మకానా రెడీ. ఈ పూల్ మకానా కర్రీ నేనైతే రైస్ పెట్టుకొని అందులో వేసుకున్నానండి. చూడండి, మనకి ఎంత బాగుందో కదా. మంచి టెంప్టింగ్గా కూడా ఉంది చూడడానికి గోంగూర పూల్ మకానా కర్రీ. ఇది కొంచెం రైస్ తీసుకొని కలుపుకొని తింటే మంచి టేస్టీగా ఉంటుందండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.